కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ కమిటీని నియమించింది. చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్ గా 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా శివకుమార్ శర్మ, రాహుల్, అమితాబ్ మీనా, యూసీ విద్యార్థి, ఆర్ పాటిల్ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిర్మించిన డ్యాములను కమిటీ సభ్యులు పరిశీలిస్తారు. నిర్మాణాలు ఎలా చేశారు, డ్యాముల పరిస్థితి ఏంటనే దానిపై నివేదిక తయారు చేస్తారు. ఆ నివేదిక 4 నెలల్లో ఎన్డీఎస్ఏకు ఇస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ కమిటీని నియమించింది. చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్ గా 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా శివకుమార్ శర్మ, రాహుల్, అమితాబ్ మీనా, యూసీ విద్యార్థి, ఆర్ పాటిల్ ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిర్మించిన డ్యాములను కమిటీ సభ్యులు పరిశీలిస్తారు. నిర్మాణాలు ఎలా చేశారు, డ్యాముల పరిస్థితి ఏంటనే దానిపై నివేదిక తయారు చేస్తారు. ఆ నివేదిక 4 నెలల్లో ఎన్డీఎస్ఏకు ఇస్తారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ శివకుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టు 3 పిల్లర్లు పిండిన నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే దీనికి ఒక కమిటీని కూడా ఇప్పుడు నియమించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒక ఎన్డీఎస్ఏ కమిటీ కూడా నియమించారు. చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్ గా కూడా 5 కమిటీ సభ్యులుగా కూడా నియమించడం జరిగింది. ఇందులో సభ్యులుగా కూడా శివకుమార్ శర్మ, రాహుల్, అమితాబ్ మీనా సభ్యులుగా కూడా ఉన్నారు. వీరికి సంబంధించి యూసీ విద్యార్థి, ఆర్ పాటిల్ నిర్మాణాల తీరు, డ్యామ్ పరిశీలించనున్నారు. ఈ యొక్క డ్యామ్ అంటే ఎలా కట్టారు, దాని యొక్క పనితీరు ఎలా ఉంటుంది, అది అంటే దాన్ని వినియోగంలోకి తీసుకురావచ్చా లేదా అన్న దానిపై కూడా కమిటీకి నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో ఈ యొక్క కమిటీ నియమించడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి 4 నెలల్లో కూడా ఎన్డీఎస్ఏ నివేదిక కమిటీకి కూడా ఇవ్వనున్నారు. ఈ కమిటీ అధ్యయనం కూడా అంటే ప్రాజెక్టు తీరుతెన్నులు ఎలా కట్టారు, దాని యొక్క క్వాలిటీ ఏంటి, అసలు ఉపయోగంలోకి వస్తుందా రాదా అన్న దానిపై ఈ కమిటీ పరిశీలించింది. 4 నెలల్లో ఈ కమిటీ కూడా ఇస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ రాజ్ కుమార్.